ఈ మధ్య కాలంలో అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ లాంటి వారి పైన కూడా అరే ఇది కాపీ క్యాట్, ఈ సాంగ్ కాపీ క్యాట్ ఇలాంటి ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? మీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకటి కాపీ చేయాలి అని అనుకోరు యాక్చువల్లీ. మ్మ్. అది డైరెక్టర్స్ అడగచ్చు, అంటే అది బాగుంది అది చేసుకుందామని అడగచ్చు. ఇంగ్లీష్ ఫలానా ఇంగ్లీష్ సాంగ్ తీసుకుందాము, లేకపోతే వేరే స్పానిష్ లాంగ్వేజ్లోనే, లేకపోతే ఇటాలియన్ లాంగ్వేజ్ ఏదో ఏదో ఒక సాంగ్ అది తీసుకొని చేద్దాము, అక్కడ దాన్ని వాడుకుందాము ఏముంది అని చెప్పి అన్నప్పుడు దాన్ని కొంత పార్ట్ తీసుకొని దాన్ని చేయొచ్చు. సమ్ టైమ్స్ యాజ్ టీజ్గా కూడా వాడుకోమని ఇదే వాడేద్దామని కూడా అడిగితే మ్మ్. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా ఇవ్వాల్సిందే కదా. ఒక డైరెక్టర్ ఓకే. ప్రొడ్యూసర్ అడిగినప్పుడు అవును. ఇవ్వాల్సిందే. దాన్ని ఏంటంటే సమ్ టైమ్స్ కావాలని తీసుకోవటం వేరు, ప్రెషర్ మీద తీసుకోవటం వేరు. అట్లా ఎక్కువగా ప్రెషర్ మీద తీసుకునేవే ఉంటాయి. మ్మ్. పలానా చేద్దాము చేయండి అన్నట్టే ఉంటాయి. కానీ మ్మ్. కాపీ క్యాట్ అంటే ఆ, మన తెలుగు ఇప్పుడు తెలుగు నుంచి లేకపోతే తమిళ నుంచి మ్మ్. ఇళయరాజా గారు చేసిన సాంగ్స్ హిందీలో యాస్టీస్గా వాడేసుకున్నారు. ఓకే. ఆయన పేరుతో కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకున్నారు. మరి మ్మ్. పెట్టుకున్నంత మాత్రాన ఆయన వాళ్ళు కూడా ఆయన కేసెస్ వేసిన సంఘటనలు ఉన్నాయి. అవన్నీ ఉండే. మ్మ్. ఒకసారి అలా వేసినప్పుడు కూడా మ్మ్. ప్యారలల్ థాట్ అని చెప్పి ఆ, ఆ, అదే మా మ్యూజిక్ అనేది ఆ స్వరాల్లో ఆయన కూడా అదే అదే ఆలోచన వచ్చి ఉంటుంది అవును. అని చెప్పి వాదిస్తారు. మ్మ్. అది వచ్చిందా రాలేదా అన్నది చేసే వాళ్ళకి తెలుసు అంతే. మ్మ్. సో ఏంటంటే ఆ, అది ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా కాపీ చేయటం వేరు, లేకపోతే ప్రెషర్ మీద చేయడం వేరు. మ్మ్. అది